అందరికి నమస్కారం. నిన్న ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద రాజకీయం ఎక్కువైపోయింది. వైసీపీ నెల్లూరులో మీటింగ్ పెట్టారు. వాళ్ళు సాక్షి పత్రికలో హెడ్డింగ్ ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ గేమ్ చేంజర్. అంటే రాయలసీమ లిఫ్ట్ని అడ్డం పెట్టుకొని పొలిటికల్గా వాడుకొని రాయలసీమ లిఫ్ట్ గేమ్ చేంజర్ అంటే పొలిటికల్ సినారియో మారిపోద్ది. తెలుగుదేశాన్ని మనం బదనాం చేస్తే చేసిన పాపం వైసీపీ. గ్రీన్ ట్రిబ్యునల్ స్టే వైసీపీ టైంలో 2021లో రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం మీద మీరు కాన్ఫరెన్సులు పెట్టుకునే బదులు ఓ పని చేయండి, తాడేపల్లిలో ఆత్మ పరిశీలన సమావేశం పెట్టుకోండి, అక్కడ రౌండ్ టేబుల్ పెట్టుకోండి. మీ టైంలో ఏం చేశాం, రాయలసీమకి నీ 5 ఏళ్లలో 19 నుంచి 24 వరకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావు? 2,000 కోట్లు ఖర్చు పెట్టావు. మేము ఈ 24 నెలల్లో 12,484 కోట్లు ఖర్చు చేశాము. మరో 10,014 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. అంటే అరౌండ్ 25,000 crores అప్రాక్సిమేట్గా 23,000 కోట్ల నుంచి 25,000 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఆల్రెడీ 12,000 చిల్లర కోట్లు ఖర్చు చేసేసాం. ఇంకొక 10,000 కోట్లకి కేటాయింపులు చేశాం. ఇది మీరేంది రాయలసీమ గురించి మాట్లాడేది? ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనీవా, ఒక గాలేరి నగరి. తెలుగుదేశం బ్రాండ్, ఎన్టీ రామారావు గారు బ్రాండ్. ఇప్పుడు అంతెందుకయ్యా, మీ ఉరవకొండ వైకాపా ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి ఏం మాట్లాడినాడు? అప్పట్లో అభివృద్ధి చేయలేకపోయినాం, ఇప్పుడు ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3,000 కోట్లతో కూటమి ప్రభుత్వం పలు ప్రాజెక్టులు చేపడుతూ ఉంది. హిందూపూర్ నియోజకవర్గంలో 750 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. మనం రాయలసీమకు నీళ్ళు ఇచ్చామని చెప్పుకుంటున్నాం. ఇది ఎవరు మాట్లాడింది? ఉరవకొండ ఇన్ఛార్జ్, వైసీపీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి. మేము మాట్లాడింది కాదు. మీరు రాయలసీమని ముంచేసింది మీరు. నేను పదే చెప్పిన, మీ గవర్నమెంట్లో నిండు శాసనసభలో 3 శాఖలకు కేటాయించిన నిధులు, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ అండ్ రోడ్లు భవనాల శాఖ, ఈ 3 శాఖలను మూసేసింది ఎవరు? బడ్జెట్లో 40% బడ్జెట్ కేటాయింపుల్లో 40% కూడా ఖర్చు పెట్టన శాఖలు ఆ 3. నేనేమంటాను, ఇది క్లియర్గా ఈ జీవో ఎందుకు రద్దు చేశారు? గుండ్రోవల, వేదావతి, ఆర్టీఎస్, బీటీ ప్రాజెక్టులో 102 రాయలసీమ ప్రాజెక్టులని జీవో 365 పేరుతో జగన్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది? ఇప్పుడు మచ్చుమరి ప్రాజెక్ట్ ఉంది, హంద్రీనీవాతో పాటు బనకచెర్ల ద్వారా గాలేరు నగరి, కేసీ కెనాల్, తెలుగు గంగకు అనుసంధానించబడిన అందులో 798 అడుగుల నుంచి శ్రీశైలం రిజర్వాయర్లోని సంగమేశ్వర ప్రాంతం నుంచి నీళ్లు తీసుకునే ప్రాజెక్టు నువ్వు ఎందుకు రద్దు చేయాలా? మళ్ళీ ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ అని ఎందుకు చేయాలా? దాన్ని ఎవరు అడ్డుకున్నది? ఎవరు? ఈ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమిచ్చింది? టిల్ ద రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్ and application for environmental clearance pending with MOEF and CC is disposed of by them, the state of Andhra Pradesh is directed not to proceed with any work on ground. ఎవరిచ్చింది ఇది? గ్రీన్ ట్రిబ్యునల్. ఎప్పుడు ఇచ్చింది? 2020లో ఆపియాలని చెప్పి ఇచ్చింది. మీ అంకులు, జగన్మోహన్ రెడ్డికి అంకులు ఒకరికొకరు ఇష్టపడతారు, ముద్దు పెట్టుకుంటారు. ఆయన మేనల్లుడు హరీష్ రావు గారు ఏమిచ్చాడు? రాయలసీమ లిఫ్ట్లో
2020లో కేసులు వేసి ఆపేసింది మేమే. నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ. రాయలసీమను లిఫ్ట్ను ఆపింది మేమే. రాయలసీమ ఎత్తిపోతలను వ్యతిరేకిస్తూ 18 లేఖలు రాసినాం. ఎన్జిటి నుంచి స్టే తెచ్చి పనులు ఆపించినాం, స్టే తెచ్చినాం. హరీశ్వరరావు. నమస్తే తెలంగాణ. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అసలు అర్థం కావటం లేదు. ఈరోజు పోలవరం ఒక షేపుకు తెచ్చేదానికి ఎవరు? ఈరోజు అక్కడ కృష్ణాలో జలాలు రాకపోతే అక్కడ గోదావరి నుంచి లిఫ్ట్ ఎవరు క్రియేషను? 8,000 క్యూజెక్స్ వస్తున్నాయి. కృష్ణా కింద ఉండే ఆయకట్టుకి లైఫ్ ఎవరు ఇచ్చారు? ఆ ఎత్తిపోతల పథకం ఎవరు తెచ్చారు? నీ మాదిరిగా డూప్ మాస్టర్లు కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, రామానాయుడు ఒక హార్డ్ వర్కరు, రియాలిటీగా పనిచేసేవాడు. అయ్యా వెలుగొండ ప్రాజెక్ట్ సంగతి చెప్పు. దేనికి నువ్వు ప్రారంభోత్సవం చేసావు? టన్నల్ పనులు పూర్తి చేయకుండా, ఒక ముఖ్యమంత్రి టన్నల్ పనులు పూర్తి చేయకుండా ప్రారంభోత్సవం చేస్తాడా? మీరు నెల్లూరులో మీటింగ్ పెట్టారు. నెల్లూరులో సోమశిల 78 టీఎంసీల సృష్టికర్త ఎవరు? ఎన్టీఆర్. తెలుగంగ కింద కండలేరు 68 టీఎంసీల ఎత్తన్ డ్యామ్, ఏషియాలో అతిపెద్ద ఎత్తన్ డ్యామ్. కండలేరు 68 టీఎంసీ. ఎవరు? మీరు నెల్లూరులో మీటింగ్ పెట్టారు. నెల్లూరు కంటా రాయలసీమ లిఫ్ట్ లేకపోతే నెల్లూరుకి నష్టమని. సోమశిల 78 టీఎంసీలు, కండలేరు 68 టీఎంసీలు, 146 టీఎంసీస్, 146 టీఎంసీల కెపాసిటీ ఉండే 2 రిజర్వాయర్లు ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లాకి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసి పాత 23 జిల్లాల్లో ఏ జిల్లాలైనా ఉందా? మీరు ఏ ముఖం పెట్టుకొని నెల్లూరులో లిఫ్ట్ గురించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? మీరు ఒక పని చేయండి, తాడేపల్లిలో కూర్చోండి, జగన్మోహన్ రెడ్డి కూర్చోండి. రాయలసీమకి మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం? నేను ఆర్థిక శాఖ మంత్రి దగ్గర కూర్చోండి. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి, ఇప్పుడు మేము ఎంత ఖర్చు పెట్టాము? ఎట్ట మాట్లాడతారు మీరు? అది అర్థం లేదు. 5 ఏళ్ళు ఇరిగేషన్ ఫైల్స్ కదల్లా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి. నెల్లూరులో వైసీపీ రాజకీయ నిరుద్యోగుల సభ, వైసీపీ రాజకీయ నిరుద్యోగుల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అక్కడ పెట్టుకోండి. తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో పెట్టుకోండి. అక్కడ మీరు ఏం చేశారంటే, భూసేకరణ చేయకుండా, అటవీ శాఖ అనుమతులు లేకుండా హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ లింక్ పేరుతో పిఎల్ఆర్ కంపెనీకి 5,000 కోట్లతో 2020లో ఇచ్చినారు. ఫారెస్ట్ క్లియరెన్స్ లేకుండా మట్టి పనులు చేసి 1000 కోట్లు ఇచ్చేసేసారు. ఇటువంటి గొప్ప పనులు చేశారు. రిజర్వాయర్లు పొంగనూరు నియోజకవర్గంలోని పెద్దిరెడ్డి కంపెనీకి కట్టబెట్టారు. 688 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. వీటికి ఎన్జిటి 100 కోట్లు జరిమానా వేసింది. అందులో 25 కోట్లు పే చేశారు. వాటికి కూడా ఎన్జిటి జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో కృష్ణా మిగులు జలాల్లో హక్కులు కోరబోము, కృష్ణా మిగులు జలాల్లో మాకు హక్కులు ఆంధ్రప్రదేశ్కి కోరబోము అని బ్రిజేష్ ట్రిబ్యునల్కి లేఖ ఇచ్చిన రాజశేఖర రెడ్డి రాయలసీమకి మంచి చేశాడా, చెడు చేశాడా? చెప్పండి. మీ బ్రాండ్ చెప్పండి. ఇరిగేషన్లో ఏదో చెప్పండి. 5 ఏళ్ళు పోలవరం మూలపడేశారు. వెలుగొండ పరిస్థితి అంతే. రాయలసీమ ప్రాజెక్టులు అన్నీ అంతే. విశ్వేశ్వరరెడ్డి కరెక్ట్గా చెప్పాడు. ఒక్క అనంతపురంలోనే 11 కోట్లయ్యా, ఒక నియోజకవర్గంలో ఇన్ని కోట్లయ్యా అని చెప్పాడు. కానీ రాయలసీమ పేరెత్తే అర్హత మీకుందా అంట. ఆ రోజు అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి, ఇక్కడ ఎన్టీ రామారావు గారు, అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి ప్లస్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కలిసి తెలుగు గంగ శంకుస్థాపన చేశారు.
ఈరోజు ఏంటి, తిరుమలకి నీళ్లు పోవాలంటే ఆ తెలుగంగ పుణ్యం, మద్రాసుకి తాగునీరు అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, ఎన్టీ రామారావు పుణ్యం, 146 టీఎంసీలు ఎన్టీఆర్ పుణ్యం. ఈరోజు తిరుపతి జిల్లాకి ఎన్ని నీళ్లు పోతున్నాయి? తిరుపతి జిల్లాకి 3,50,000 ఎకరాలకి తెలుగంగ నీళ్లు. ఎవరి పుణ్యం? తెలుగుదేశం, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు. ఇవన్నీ పెట్టుకొని ఇంత దుర్మార్గంగా మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. ఇది ఏది చేసినా మీరు అప్పుడు జలయజ్ఞం గందరగోళం అయింది, కోట్లు మొట్టికాయలు వేసినాయి. ఇటువంటి ఇప్పుడేంటి, ఇప్పుడు మళ్ళీ 35,000 ఇంకా ఆంధ్రప్రదేశ్లో 35,313 కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి శాస్కి, వరల్డ్ బ్యాంక్ ఫండ్స్, ఇరిగేషన్ ఫండ్స్, ఆర్థిక శాఖ 4టిని సమన్వయపరిచి 35,313 కోట్ల రూపాయలతో ఖర్చుతో 36 ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు యాక్షన్ ప్లాన్ తయారు చేశాడు. అటువంటి ముందు చూపు ఎప్పుడన్నా ఉండిందా మీకు అని అడుగుతున్నా నేను అడుగుతుండా. నేను కూడా అగ్రికల్చర్ మినిస్టర్ పనిచేశా. అత్యంత రాయలసీమలో వ్యవసాయానికి మైక్రో ఇరిగేషన్, బిందు తుంపర్ల సేద్యం అత్యంత అవసరం. దాన్ని ఎందుకని మీరు క్లోజ్ చేశారు? 5 ఎకరాల వరకు ఉన్న 90%ని సబ్సిడీని చంద్రబాబు నాయుడు గారు 10 ఎకరాల వరకు చేశాడు. ఓసీలైనా బీసీలైనా 90% సబ్సిడీ అప్ టు 10 acres. కేంద్ర ప్రభుత్వం 5 ఎకరాలే. అదే జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్లేస్ వచ్చామయ్యా. అప్పుడు నువ్వు వచ్చి మూసేసావు మైక్రో ఇరిగేషన్, మెకనైజేషన్ని, వ్యవసాయ శాఖని. రైతుల గురించి మాట్లాడే హక్కు మీకుందా అని అడుగుతుండా. ఆ నెల్లూరులో మీటింగ్ పెట్టాడు ఆయన, అగ్రికల్చర్ మినిస్టరు. నువ్వేం చేసావు చెప్పు? మైక్రో ఇరిగేషన్ యాంత్రీకరణకు కానీ, బిందు తుంపర్ల సేద్యం కానీ మీరెంత ఖర్చు పెట్టారు రైతుల కోసం? ఇరిగేషన్ అయినా, వ్యవసాయ శాఖ అయినా రైతుల కోసం. మీరు పులివెందుల, కడప మెజారిటీ రెడ్లు, కన్నబాబు వ్యవసాయ శాఖ మంత్రి పోయి తెలుగుదేశం టైంలో బ్రహ్మాండంగా మైక్రో ఇరిగేషన్ అన్లిమిటెడ్గా ఆఫీసుకు పోయి ఇస్తే, ఆన్లైన్లో అప్లోడ్ చేసేస్తే మాకు శాంక్షన్స్ వచ్చినాయి. ఎస్సీ ఎస్టీలకి 100% సబ్సిడీ, 100%, ₹1 పెట్టబడలే. వాళ్ళు 10 ఎకరాలకి 90% ఇచ్చినారు. మీరు వచ్చేసి ఆపేసేసినారు. మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పుకుంటే తలదించుకోవాల్సి వస్తూ ఉంది అని కన్నబాబు తిరిగిపోతే, కన్నబాబు జగన్మోహన్ రెడ్డి తిరిగి ఆనాడు ముఖ్యమంత్రి తిరిగిపోయి ఇట రెడ్డీస్ ఎక్కువ నా దగ్గరికి వచ్చి ఉండేది. ప్లస్ పులివెందుల, కడప జిల్లా రెడ్లు వచ్చేసి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు మైక్రో ఇరిగేషన్ ఎందుకు ఆపేస్తున్నారని. అంటే నీ పని నువ్వు చూసుకోపోయి, ఇటువంటి అన్నీ అనవసరం, నవరంధ్రాలు అదేదో నవరత్నాలు అది చూసుకోపోయి, ఇది నీకు అనవసరం, నన్ ఆఫ్ యువర్ బిజినెస్, పో వెనక్కంటే కన్నబాబు పోయి తల దించుకొని వాళ్ళ దగ్గర నేనేం చేయలేకపోతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి దండం పెట్టి పంపించిన రోజులు. రైతులంటే అంత లెక్కలేనితనం. ఇది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. కడప జిల్లాలో ఇసుక మాఫియాకి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. ఇసుక మాఫియా వల్ల ఎంతమంది? 39 మంది ప్రాణాలు, 39 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అది ఎవరి టైంలో చెప్పండి? మీ టైంలో. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇప్పుడు హంద్రీనీవా కెనాల్కి 1700 క్యూసెక్స్ ఫ్లో కెపాసిటీని 3500 క్యూసెక్స్కి జగన్ ఎందుకు పెంచలేదు? 24 నెలల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మా ప్రభుత్వం 3,870 కోట్లు ఖర్చు చేసి 3,500 క్యూసెక్స్ ఫ్లోకి పెంచింది. మళ్ళీ ఫేజ్ 2 1,180 కోట్లు నిధులు మంజూరు చేసింది. 1,700 క్యూసెక్స్ది 3,500 చేసి హంద్రీనీవా కెనాల్ని 24 monthsలో 3,870 crores ఖర్చు పెట్టాము.
3,500 క్యూసెక్స్ ఫ్లోయింగ్ కెపాసిటీ పెంచాం. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకి లబ్ధి చేకూర్చాం. ఫేజ్ 2లో 1,180 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. కుంగిపోయిన అలగనూరు రిజర్వాయర్ పనులకి కూడా నువ్వు 36 కోట్లు ఎందుకు కేటాయించలేదు? మేము 36 కోట్లు కేటాయించాం. కుంగిపోయిన రిజర్వాయర్. ఇటువంటివన్నీ చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ శాఖ విషయంలో, వ్యవసాయ శాఖ విషయంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. చాలా దుర్మార్గంగా. అందుకనే విశ్వేశ్వరరెడ్డి నిలదీశాడు. మీ మీటింగ్లో ఏం చేశారయ్యా, ఇప్పుడు పనులు జరుగుతున్నాయని చెప్పేసి విశ్వేశ్వరరెడ్డి నిలదీసే పరిస్థితి వచ్చింది. చాలా క్లియర్గా చెప్పాడు విశ్వేశ్వరరెడ్డి. అప్పట్లో అభివృద్ధి చేయలేకపోయినాం, ఇప్పుడు ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం పలు ప్రాజెక్టులు చేపడుతూ ఉంది. హిందూపూర్ నియోజకవర్గంలో 750 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. మనం రాయలసీమకి నీళ్ళు ఇచ్చామని మనం చెప్పుకుంటున్నాం. ఎవరు మాట్లాడింది ఇది? ఉరవకొండ వైకాపా ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి. మీలో అంతర్మథనం చేసుకోండి, కూర్చోండి, ఏదన్నా రైట్ సజెషన్స్ ఇవ్వండి గవర్నమెంట్కి, సద్విమర్శలు చేయండి. ఎక్కడో పొరపాటు, ప్రభుత్వాలు అంటే పొరపాటు జరుగుతాయి, ఇటు కాదు ఇటు చేస్తే బాగుంటుందని చెప్పండి. నిద్రలేసి రాయలసీమకి, ఆంధ్రాకి, ఉత్తరాంధ్రకి మధ్యలో పెట్టాలా, గన్లు తేవాలా, జగన్మోహన్ రెడ్డి పేరులో ఒక గన్ ఉంది, మావి గన్ అని చెప్పి ఇంకో గన్ తేవాలా, చేతిలో గొడ్డలు కావాలా? ఈ కల్చర్ మానకుండాయా. అల్టిమేట్గా లాస్ట్ 5 years మీ వల్ల ఏ అయితే పనులన్నీ డిస్కంటిన్యూ అయిపోయినాయో, ఆగిపోయినాయో, దానివల్ల ఎంత భారం ఎంత పెరిగింది. రాజధాని దగ్గర నుంచి మిగతా ఇరిగేషన్ పనుల వరకు, పోలవరం దగ్గర నుంచి ఆ భారం ఎవరి మీద పడింది? 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల మీద పడింది. నీకేం నష్టమా? మీ ఫ్యామిలీ ఏమన్నా ఆర్థికంగా ఇబ్బంది పడుతుందా? మీ తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఈరోజు పరిస్థితి ఏంటి? ఎవరో చెప్పారు, ఇండియాలో 3 పొలిటికల్ ఫ్యామిలీస్ ఫైనాన్షియలీ సౌండ్ అంట. ఒకటి మహారాష్ట్ర, ఆ ముగ్గురులో ఈయన ఒకటంట. మీరు భార్య బిడ్డలు, మీరు నలుగురు, మీ నలుగురికి 1000 కోట్లు కావాలా? కానీ ఇక్కడ రైతులు, పేదలు, ప్రజలు, రాష్ట్రాభివృద్ధి, 5 కోట్ల మంది భవిష్యత్తు గురించి మాత్రం ఓన్లీ రాజకీయమే. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను తెలియజేస్తుండా. మీరు ఇప్పటికైనా రాయలసీమ గురించి మాట్లాడటం ఆపేసి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకుంటారో, పార్టీ ఆఫీస్లో పెట్టుకొని అంతర్మథనం, వైసీపీ అంతర్మథన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఆ లోపాలు ఏదన్నా మీ ఏమేమి ఉన్నాయో, ఎన్ని పాపాలు చేశారో మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడబాకండి. అది ఫైనల్గా నేను అదే చెప్పా. రాయలసీమకి 14-19 మేము ఎంత పెట్టాం, ఇప్పుడు ఈ 24 నుంచి 26 వరకు ఎంత పెట్టాం, మీరు 5 ఏళ్లలో ఎంత పెట్టారు, అదొక్కటి మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని తెలుసుకోండి, తెలిసిపోద్ది. అది కూడా నేను రెడీ. మీరు చెప్పినట్టు రాయలసీమ ప్రాజెక్టుల మీద, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మీ ఎవరు ఎక్స్పర్టైజ్ ఉంటే వాళ్ళు రండి, మేము కూడా 2-3 వస్తాం, తేల్చుకుంటాం, ఎదురుగా మీటింగ్ పెట్టుకుంటాం. రాయలసీమ ప్రాజెక్టులకి జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్ 5 years ఏం చేసింది, లేదు అప్పుడు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మేమేం చేసాం, అప్పటిది కావాలన్నా, లేటెస్ట్ 2 yearsది కావాలన్నా, లేదు 14-19, 19-24 మధ్య ఏం చేసామో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మేము చర్చకు రెడీ, దేనికైనా సిద్ధం. మీరు రెడీ అయితే చెప్పండి, మేము వస్తాం. అదే రాయలసీమ క్లియర్గా, రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ఆయన చెప్పాడు, మేమే ఆపేశాం. ఎవరు? హరీష్ రావు గారు మీకు ముఖ్యుడు.
రాయలసీమ ఎత్తిపోతలను వ్యతిరేకిస్తూ 18 లేఖలు రాసినాం. ఎన్జిటి నుంచి స్టే తెచ్చి పనులు ఆపించినాం. హరీశ్వరరావు గారు, నమస్తే తెలంగాణ. ఇక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా క్లియర్గా ఇచ్చింది. గ్రీన్ ట్రిబ్యునల్ అక్టోబర్ 29, 2020లో ఆపియాలంటూ స్టే ఇచ్చిన ఆదేశాలు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తుండా, గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ till the report is submitted and application for environmental clearance pending with MOEF and CC is disposed of by them. The state of Andhra Pradesh is directed not to proceed with any work on ground in the guise of preparation of DPR for this Rayalaseema lift irrigation scheme అని చాలా క్లియర్గా గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ఎప్పుడు? అక్టోబర్ 29, 2020. నువ్వు 24 దాకా ఉన్నావు. ఆ స్టే ఎందుకు ఎత్తించలేకపోయినావు? 4 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయినావు? అది అందుకని మీ నిజస్వరూపం మీరే బయట పెట్టుకుంటున్నారు. అందుకని మేము చెప్తున్నాం, ఏ చర్చకైనా మేము సిద్ధం అంటున్నాం, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్. అంతేగాని పిచ్చి ఆరోపణ చేసి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేయబాకండి. అదే మీరు నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ గురించి మాట్లాడే హక్కు అసలు వైసీపీకి, జగన్కి లేదు. ఎందుకంటే 146 టీఎంసీ, సోమశిల 78, నేను చెప్పా 68 టీఎంసీలు కండలేరు. ఒక ఏషియాకు సంబంధించిన దేశాల్లో అంత పెద్ద ఎత్తన్ డ్యామ్, మట్టి కట్ట, కండలేరులో ఉన్న మట్టి కట్ట ఇంకెక్కడ లేదు. 68 టీఎంసీలు, 146 టీఎంసీలు. నెల్లూరు, చిత్తూరు జిల్లాకి ప్రాణం పోసిన సోమశిల అండ్ కండలేరు బికాజ్ ఆఫ్ తెలుగు గంగ వల్ల ఆడ కర్నూలు జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా కలిసి 5,70,000 ఎకరాలకి నీడు అందించింది. 5,70,000 ఎకరాలు. ఎవరు పుణ్యం అంటా నేను? ఎన్టీ రామారావుకు పుణ్యం, తెలుగుదేశం పుణ్యం. కానీ నెల్లూరులో అసలు మీటింగ్ పెట్టే అర్హతే మీకు లేదు. కాలువలు పూడికలు తెలియకుండా ఆఫీసులో కూర్చొని బిల్లులు మింగేసిన ఆయన ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టారు మీరు. పూడికలు తీయకుండా, మిషన్ పెట్టకుండా, బకెట్ పెట్టకుండా, కొడవలి పెట్టకుండా ఆఫీసులో కూర్చొని దొంగ బిల్లులు చేసుకున్న పెద్ద మనుషుల్లో ఆధ్వర్యంలో మీరు మీటింగ్ పెడతారు. మీరు పోండి రైతుల్లోకి, పోండి సర్వేపల్లికి పోండి రైతుల్లోకి. కాలువలు తవ్వారా లాస్ట్ 5 years? ఈ 2 ఏళ్ళు తవ్వుతుండారా? అంతకుముందు తవ్వారా? తేడా కనుక్కోండి. అది ఓకే.